హాయ్ గాయస్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు మై ఫార్మ్స్. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని కొట్టండి. అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి లివర్ టానిక్. మామూలుగా జీవాల్లో వచ్చే ప్రధానమైన సమస్య లివర్. ఇది వస్తే ఏమవుతుంది? ఫుడ్ తినే మేకలో వాటర్ అంటున్నాం, ఫుడ్ తినేవి కరెక్ట్ బక్క చిక్కిపోతాయి, మోషన్స్ లాట్రిన్స్ స్మెల్ వస్తుంది, పురుగులు ఉంటాయి కడుపులో. అయితే దీనికోసం చాలామంది చాలా ఖర్చు చేస్తుంటారు. అయితే నేను న్యాచురల్గా మనమే లివర్ టానిక్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ లివర్ ప్రాబ్లం వస్తే ఏమవుతుంది? ఫుడ్ తినేది నేను చెప్పేది మన ఇంట్లోనే ఉన్న వస్తువులతోటే తయారు చేసుకోవచ్చు, చీప్ అండ్ బెస్ట్లో. అది తయారు చేసిన తర్వాత అది దాపితే రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఫుడ్ జంకాయించి తింటాయి, తిన్నది పైకి పడుతుంది, ఇంకా లాట్రిన్లో స్మెల్ వచ్చుడు, ఇంకా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అన్నీ క్లియర్ అయిపోతాయి. న్యాచురల్గా చేసుకోవచ్చు. డైలీ పొద్దున మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ 3, 4, 5 డేస్ కాకుండా ఎక్కువైనా పర్లేదు. అయితే ఫస్ట్ ఇది తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలి? 2 నిమ్మకాయలు, అల్లం 20 గ్రాములు, వెల్లుల్లి 1, వెల్లిపాయ 1, తర్వాత ఉల్లిగడ్డ 100 గ్రామ్స్. ఈ 4 ఐటమ్స్ తీసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత దాని నుంచి వచ్చే రసం ఉంటుంది చూసారా, ఆ రసాన్ని 500 ml వాటర్ని గోరువెచ్చగా ఉడికించిన తర్వాత అందులో ఈ మిక్స్ కలిపేసి డైలీ మార్నింగ్ ఈవినింగ్ డైలీ 2 టైమ్స్ ఇలా 4, 5 డేస్ ఆపుతూ ఉండండి. మంచిగా వర్కౌట్ అవుతుంది. నేను ట్రై చేశాను, నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను. బయట తెచ్చుడు మానేశాను, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఖర్చులు తక్కువ వేసుకుంటే బెటర్. నేను ట్రై చేశాను, మీరు ట్రై అండి. రిజల్ట్ బంపర్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ కొద్దిగా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే దొరుకుతాయి అవన్నీ. ఉల్లిగడ్డ మరోసారి ఎత్తునండి, 2 నిమ్మకాయలు, 20 గ్రామ్స్ అల్లం, 1 ఎల్లిపాయ, 100 గ్రామ్స్ ఉల్లిగడ్డ. ఈ 4ని మిక్సీ చేసుకొని 500 ml వాటర్ ఉంటుంది గోరువెచ్చగా వేసుకొని అలా కలిపేసి మార్నింగ్ ఈవినింగ్ దాపుతూ ఉండండి. మంచిగా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఫుడ్ మంచిగా తింటుంది, లాట్రిన్ స్మెల్ వస్తే కూడా క్లియర్ అయిపోద్ది, కడుపులో పురుగులు ఉంటే వెళ్ళిపోతాయి. అయితే ఇది దాపితే ఏమవుతుంది అంటే జీర్ణాశయంలో ఎంజైమ్స్ ఉంటాయి, అవి మంచిగా అయ్యేసరికి ఫుడ్ తిన్నది బాగా అరిగి పేగి పడుతుంది, మంచిగా అవుతుంది. రిజల్ట్ కూడా బాగుంటుంది, ఖర్చు ఏమి ఉండదు. ఒకసారి ట్రై అండి. అంటే 10 రూపీస్ అయితే ఏమో దానికి, అంతకు మించి ఏం కావు. ఒకసారి ట్రై అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి.